వార్ 2 మూవీ చూసి రావడం జరిగింది. నిజం చెప్తున్నా, హానెస్ట్ రివ్యూ ఇస్తా. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ చేసుకున్నా డన్ ఓకే. అండ్ మూవీ చూస్తున్నప్పుడు నాకు నిజం చెప్తున్నా, అసలు వార్ 2ఆ లేదా వార్ 3ఆ లేదా బాహుబలి మూవీయా, యానిమల్ మూవీయా, ఇంకా వేరే ఏదైనా ప్రపంచ ఒక యూనివర్స్ క్రియేట్ చేసిరా అనుకున్నాను. నిజం చెప్తున్నా, 2025లో విత్ ఇన్ 10 days వార్ 2 మూవీ 1000 crores ఖచ్చితంగా దాటిద్ది. ఇది మాత్రం 100% గ్యారంటీ. మూవీ చూస్తున్నప్పుడు నేను మాత్రం 2 వాటర్ బాటిల్స్ తాగా, అర్చి గొంతు పోయింది. నిజం చెప్తున్నా, మామూలుగా లేదు. మూవీ చూస్తున్నప్పుడు నాకైతే గూస్ బాంబ్స్ వచ్చాయి. అసలు వట్టకాయలు షివరయ్యాయి. నిజం చెప్తున్నా, వార్ 2 మూవీ చూస్తున్నప్పుడు వట్టకాయలు షివరయ్యాయి, బిగిసిపోయాయి వట్టకాయలు. అసలు అవి ఫ్రీ అవ్వాలంటే ఇంకెంతసేపు టైం పడుతుందో తెలియదు. బట్ నిజం చెప్తున్నా, నా కాలు చేతులు వణుకుతున్నాయి. ఆ మూవీ, ఆ ఫైట్ సీన్స్ అయినా అంటే ఫేస్ టు ఫేస్ ఆ లాస్ట్ సీన్ ఎలా ఉందంటే పీక్స్, మొత్తానికి పీక్స్. అసలు మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గ ఇంకా ఒక 1000 రెట్లు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని పోండి. కూలీ మూవీ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఇంకా నేను ఆ మూవీ చూడలేదు కాబట్టి, అండ్ వార్ 2 మూవీ ఇప్పుడే చూసా. నిజం చెప్తున్నా, హానెస్ట్ రివ్యూ ఇస్తా. అండ్ మొన్న ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు కదా, నాట్లో తరగన డ్యాన్స్ మనకు తెలిసిందే, రితిక్ రోషన్ డ్యాన్స్ కూడా మనకు తెలిసిందే. అండ్ ఈ మూవీలో మాత్రం ఆ డ్యాన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా క్లాసిక్గా చేస్తారనమాట ఇద్దరు, వేరే లెవెల్. అండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే అసలు ఏడుపు వస్తుంది. నిజంగా చెప్పిన క్లైమాక్స్లో వచ్చేంతవరకు అయితే నిజంగా మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారు. తారకన్న చేసే యాక్టింగ్ అయినా, రితిక్ రోషన్ చేసే ఒక పర్ఫార్మెన్స్ అయినా నిజంగా మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారు. అసలు నాకైతే బీజిఎం అయితే తారకన్న ఎంట్రీ ఉన్నప్పుడు బీజిఎం మాత్రం వేరే లెవెల్, గూస్ బాంబ్స్. అసలు ఇలాంటి బీజిఎం కదా పడాలి, ఇలాంటి ఒక సీన్ కదా రావాలి. దీన్ని అసలు మూవీ అంటారా, దీని యొక్క ఫైటింగ్ సీన్స్ అంటారా, దీని యొక్క ఆ స్క్రీన్ ప్లే ఏందో, ఆ డైరెక్షన్ ఏందో, ఆ ఒక స్క్రీన్ ప్రెజెంటేషన్ ఏందో, రితిక్ రోషన్ ఒక వాకింగ్ స్టైల్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏందో, అసలు ఏం మాట్లాడలేకపోతున్నా, అంత ఘోరంగా ఉంది. మీరు ఎవరు రివ్యూ పట్టించుకోకుండా ఖచ్చితంగా మీరు వెళ్ళండి. విత్ ఇన్ 10 daysలో 1000 crores దాటకపోతే నా పేరే సాయి కుమార్ కాదు అని చెప్పను నేను. నిజం చెప్తున్నా, విత్ ఇన్ 10 daysలో 1000 crores ఖచ్చితంగా దాటిద్ది. ఎందుకంటే మూవీలో ఉండే ఎలివేషన్ సీన్స్, మూవీలో ఉండే ఒక హైప్ సీన్స్, వాళ్ళ ఎమోషనల్ బాండింగ్, వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్, వాళ్ళ ఒక రిలేషన్ బాండింగ్, వాళ్ళు ఒక డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్స్ వేరే లెవెల్. మొత్తానికి కాస్ట్లీ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అయినా అసలు మరో అవతార్. ఒక గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయంటే అసలు గ్రాఫిక్స్ అయినా లేకపోతే ఇవి రియల్గా లొకేషన్లో షూట్ చేసేది అనుకున్నాను నేను. అండ్ లాస్ట్కి తారకన్న చనిపోతాడు అనుకున్నా. బట్ ఏంటంటే విత్ ఇన్ ఒక 9 months తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. చావలేదు, మేము చనిపోయారు అనుకున్నా. మూవీ మొత్తం థియేటర్లో మొత్తం సైలెన్స్ అయిపోయారు, చనిపోయారు అనుకున్నా. అసలు మొత్తానికి థియేటర్ అంతా కన్నీళ్ళతో. అసలు ఆ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్, యాక్టింగ్ అయినా అసలు మొత్తానికి వేరే లెవెల్. మొత్తానికి అయితే డల్ అయిపోయింది థియేటర్ మొత్తం. ఆ తర్వాత వచ్చిండబ్బా ఎన్టీఆర్ మళ్ళీ అసలు చచ్చిపోయిన అనుకున్న ఎన్టీఆర్ మళ్ళీ బతికొచ్చిండు. థియేటర్ మొత్తం గూస్ బాంబ్స్ పగిలిపోయాయి. మొత్తం థియేటర్ స్పీకర్స్ అవి ఉన్నాయో దెంగినాయో నాకు కూడా అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నా, అసలు ఏం చెప్పాలో అది ఏంటో ఆ తారకన్న యాక్టింగ్. నిజం చెప్తున్నాను, పుట్టుకతోనూ అసలు మనకు తెలుసు తారకన్న యాక్టింగ్ ఎలా ఉంటుంది, ఆయన రితిక్ రోషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. అండ్ మీరు ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకోండి అండ్ వెళ్ళండి, హ్యాపీగా జర్నీ చేయండి. అండ్ సినిమా మాత్రం వేరే లెవెల్, పీక్స్. మీరు అసలు ఎక్స్పెక్టేషన్ పెంచుకొని వెళ్ళిపోండి అంతే. అసలు మీకు మాస్ ఫిలిం కావాలంటే కూలీ కాదు, వార్ 2 మూవీ. మీకు మాస్ బీజిఎమ్స్ కావాలంటే కూలీకి వెళ్ళండి. మీకు మాస్ ఎలివేషన్స్ కావాలంటే వార్ 2కి రండి. మీకు మాస్ ఎలివేషన్ సీన్స్ అయిన ఎమోషనల్ బాండింగ్ కావాలంటే వార్ 2కి రండి. అండ్ మీకు రొమాంటిక్ కావాలంటే, రొమాన్స్ సీన్స్ కావాలంటే వార్ 2కి రండి. మొత్తానికి మీరు రావాల్సిన దేనికి వార్ 2కే. అసలు వార్ 2 మీద ఏ ప్రమోషన్స్ నేను చేయట్లేదు. బట్ ఏంటంటే నాకు మూవీ నచ్చింది, నాకు నచ్చితే 10 మందికి చెప్తున్నా, అది అంతే. నిజం చెప్తున్నా, వార్ 2 ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ 2025 అండ్ వన్ ఆఫ్ ద టాప్ 2025లోనే ఫస్ట్ 1000 crores దాటేది వార్ 2 మూవీ. విత్ ఇన్ 10 daysలో 1000 crores దాటకపోతే మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ వార్ 2 1000 crores ఖచ్చితంగా దాటిద్ది. అండ్ Day 1 కలెక్షన్స్. అండ్ మీకు ఇంకా అప్డేట్స్ కావాలంటే అండ్ కూలీ మూవీ రివ్యూ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. అండ్ ఇంకా మూవీ రివ్యూస్ అండ్ ఇంకా ఇస్తుంటా. అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.